సుడల్ సీజన్ 2 ఈ సీరీస్ రివ్యూ అయితే వీడియోలో చూద్దాం. 8 ఎపిసోడ్లు అయితే ఉంటాయి భయ్యా. ప్రతి ఎపిసోడ్ బాగుందా లేదా అనేది కొంచెం డెప్త్గా వెళ్ళి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు సీజన్ 1 చూసారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఓకే, నేను చూసినట్లయితే నా ఎక్స్ప్రెషన్ ఏంటంటే నాకైతే నచ్చింది, బాగానే ఉంది. కొన్ని చోట్ల డ్రాగ్ పొజిషన్స్ అనిపించినా కూడా ఏమంటారు, ఆ ఎంక్వైరీలో వాళ్ళు చూపెట్టే ఆ కేసులో ఇంట్రెస్ట్ కానివ్వచ్చు, ఆ సీన్స్ పెట్రికల్గా బాగా అనిపించాయి మెయిన్గా చెప్పుకోవాలంటే ఈ సిరీస్లో, ఓకేనా? ఓకే, మరి ఫస్ట్ సీజన్ చూడొచ్చా అంటే భయ్యా, ఫస్ట్ సీజన్ చూడని వాళ్ళు కూడా సెకండ్ సీజన్ చూడొచ్చు, పర్వాలేదు. ఫస్ట్ సీజన్ నుంచి ఏమైతే కంటిన్యూ అయితే ఉండదు, ఒక డిఫరెంట్ జోన్ అని చెప్పుకోవచ్చు. అదొక డిఫరెంట్ జోన్, ఇదొక డిఫరెంట్ జోన్ అని చెప్పుకోవచ్చు ఆ పాయింట్. సో స్టోరీ లైన్ ఎలా ఉంటుంది ఈ సిరీస్లో సీజన్ 2 అని చెప్పుకుంటే భయ్యా, నందిని క్యారెక్టర్ దట్ మన ఐశ్వర్య రాజేశారు, తను జైల్లోకి అయితే వెళ్తుంది అన్నట్టు. సో జైల్లోకి ఎందుకు వెళ్ళిందని అంటే దట్ సీజన్ 1 చూస్తే మీకు అర్థమైపోతుంది. సో చూడని వాళ్ళకు అది అవసరం కూడా లేదు, కానీ మీకు తెలిసిపోతుంది, ఓకేనా? సీజన్ 2లో చెల్లప్పని ఒక క్యారెక్టర్ భయ్యా, ఈ ఆ క్యారెక్టర్ అయితే మూవీలో అయితే మర్డర్ అవుతారు. సో మర్డర్ అయిన తర్వాత స్టోరీ బిగిన్స్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కొత్త క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అవ్వడు, కేసు అనేది మలుపులు తిప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే వెళ్తూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఆ కేసు. సో అది చెప్పుకోవచ్చు. అండ్ అమెజాన్ ప్రైమ్ అయితే స్ట్రీమ్ అవుతుంది, అండ్ చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. సిరీస్ స్టార్ట్ చేస్తే 8 మంది అమ్మాయిలు ఎవరు, ఆ మిడిల్లో ఉండే ఒక వ్యక్తి మర్డర్ ఏంది, అండ్ ఈ ఐశ్వర్య రాజేశ్వరికి వాళ్ళకున్న లింక్ ఏంది, అసలుకి ఏమవుతుంది అనేది మీరు సిరీస్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఓకేనా? ఇదనండి. సో ఆ మర్డర్ అయిన తర్వాత అసలుకి ఏమైంది అనేది మీరు ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. బిగినింగ్ స్టేజ్లో మీకు కన్ఫ్యూజన్స్ అయితే పెడతా ఉంటారు, అది చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ ఎపిసోడ్, థర్డ్ ఎపిసోడ్ ఇలా అమ్మాయిలు ఇన్వాల్వ్ అవ్వడు, ఆ తర్వాత ఏమైంది, నెక్స్ట్ ఏంది ప్రాసెస్ అని అన్నట్టు మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఇట్లా దగ్గర ఒక 4-5 ఎపిసోడ్స్ దాకా అయితే ఉంటుంది. ఇక 6th ఎపిసోడ్ అయితే ఒక ట్విస్ట్ భయ్యా, అది మీరు చూసి అర్థమవుతుంది, అది ఏం చెప్పాల్సిన అవసరం. ఇక మీకు తెలిసే ఉంటుంది, సిరీస్లో మనకు తిరణాలు అనే అంటే చాలా జాతరలు జరుగుతూ ఉంటాయి. ఆ ఒక్కొక్క జాతర ఎపిసోడ్కి రిఫరెన్స్గా చూపెడతా ఉంటారు ఒక్కొక్క క్యారెక్టర్కి. మీరు సిరీస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో మెయిన్గా అది చెప్పుకోవాల్సి అంటే, కానీ సినిమాటోగ్రఫీ కానివ్వచ్చు, ఆ స్క్రీన్ ప్లే కానివ్వచ్చు, అంత బాగుంది భయ. లిటరల్లీ ఎక్కడ కూడా మనకు డిసప్పాయింట్ అయితే చేయలేదని చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్గా ఆ తిరణాలు చూపెట్టే సీన్స్ అంటే నాకు నచ్చింది, ఎందుకంటే నైట్ పోర్షన్స్ చాలా చూపెడతారు, అంతలా చూపెట్టడం అనేది వేరే లెవెల్ భయ. ఒక్కొక్క ఎపిసోడ్ అయితే మినిమం 45 minutes to 50 minutes అలా అయితే ఉంటుంది, అంటే డ్యూరేషన్ అది టైం అయితే చూసుకుంటే ఒక్కొక్క ఎపిసోడ్. ఇక మెయిన్గా మాట్లాడుకుంటే భయ, మీరు కనుక సిరీస్ కంప్లీట్ చేయాలంటే మ్యాక్సిమం ఒక 1 day పడుతుంది. కాకపోతే అర్థం చేసుకోండి, ఒక్కొక్క ఎపిసోడ్ ఇంత ఉందంటే ఎంత టైం పడుతుంది అనేది. అదే ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకున్నా, ఇంకా అదర్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకున్నా, ఆల్ ఓవర్ సిరీస్కి కనెక్ట్ అయ్యే విధంగానే ఉంది. ట్విస్ట్లు ఉంటాయి అండ్ టర్న్స్ ఉంటాయి, అవసరం అయితే అనిపిస్తాయి అని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పుకోవాలంటే ఫైనల్ ఎపిసోడ్స్ ఆల్ సాటిస్ఫాక్షన్ అయితే ఇచ్చింది నా పర్సనల్గా చెప్పుకుంటే. ఎందుకంటే ఆ ట్విస్ట్లు కానివచ్చు అని చెప్పాను కదా, అవైతే మనకు అంతలా అనిపించకపోయినా కూడా ఓకే, సిరీస్ పరంగా చూసుకున్నట్టయితే బాగానే ఉందని చెప్పవచ్చు. కానీ ఒక్క విషయం చెప్పాలంటే, నేనైతే సీజన్ 1 చూసాను భయ. సీజన్ 1 చూసిన తర్వాత నాకు సీజన్ 2 కన్నా సీజన్ 1 మచ్ బెటర్ అన్నట్టు ఫీలింగ్ భయ. అంతకు మించి ఏం లేదు. కానీ సీజన్ 2 కూడా బాగానే ఉంది, చూసే విధంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో కొంతమంది కనెక్ట్ అవుతుంది, కొంతమంది కనెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే 2 సీజన్ కంపేర్ చేసుకుంటే ఏది కనెక్ట్ అవుతుందో ఎవరు చెప్పలేం కాబట్టి అదన్నట్టు. అండ్ ఇంకా ఈ సీజన్లో చూసుకున్నట్టయితే మనకు రెజినా క్యారెక్టర్ కానివచ్చు, ఇంకొక అదర్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో అలా క్యారెక్టర్స్ కొంతమందికి ఇన్వాల్వ్ కారు ఈ సీజన్లో. ఈ కేసు అనేది ఇంకొక దగ్గర జరుగుతూ ఉంటుంది. సో అదన్నట్టు మీకు అర్థమైంది అనుకుంటే సీజన్ 1 చూస్తే మీకు అర్థమవుతుంది. ఓవరాల్గా సుడల్ అనే సీజన్ 2 అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ నా రివ్యూ కనుక మీకు నచ్చితే సపోర్ట్ చేయండి భయ్య, అంతకు మించి ఏం లేదు. అండ్ మళ్ళీ మరిన్ని మంచిగా కలుసుకుందాం. అంతకు సెలవు, బాబాయ్ అండ్ టాటా గైస్.